ఈరోజు మనం శ్రీకృష్ణదేవరాయలు గురించి నిన్నటి కొనసాగింపుగా చెప్పుకుందాం. శ్రీకృష్ణరాయల గురించి మాత్రమే నేను చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు కృష్ణరాయలు రచించినటువంటి రచన ఆముక్తమాల్యం గురించి మరియు ఆయన సభాభవనాల విశేషాల గురించి తెలియజేసుకుందాం. కృష్ణరాయలు శ్రీకృష్ణదేవరాయలు నివసించేటువంటి భవనం మలయకోటము. గుర్తుపెట్టుకోండి, శ్రీకృష్ణదేవరాయలు నివసించేటువంటి భవనం పేరు మలయకోటం. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు సంగీత సాహిత్య గోష్ఠులను నిర్వహించేటువంటి భవనము పేరు చూడండి, భువన విజయం. సంగీత సాహిత్య గోష్ఠులను నిర్వహించేదేమో భువన విజయము, రాయలు నివసించేటువంటి భవనమేమో మలయకోటము. ప్రశ్న అడిగేదాన్ని బట్టి మనం జవాబు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఆయన నివసించేటి భవనాన్ని పేరు అడిగారా, లేకపోతే ఆయన సభాగోష్ఠులను నిర్వహించేటువంటి భవనాన్ని అడిగారా అని మనం తెలుసుకొని జవాబుని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత అయితే నాయిక ప్రాధాన్యంగా తెలుగులో వెలిసినటువంటి తొలి ప్రబంధం ఏదయ్యా అంటే ఆముక్తమాల్యద. నాయిక ప్రధానంగా సాధారణంగా ఏ కథ అయినా కానీ ఒక హీరో ఉంటాడు, అంటే నాయకుడు ఉంటాడు. ఈ కథలో ఒక నాయిక అనేటువంటి ఆమె ఉంటుంది. అలాంటి నాయిక ప్రధానంగా కలిగినటువంటి కథ ఏదైనా ఒక ప్రబంధం ఉన్నది అంటే అది తొలిసారిగా వచ్చినటువంటిది గ్రంథం ఆముక్తమాల్యదని గుర్తుపెట్టుకోవాలి. ఇదే విధంగా అడుగుతారు, పెట్టు నాయక ప్రాధాన్యంగా తెలుగులో వెలిసినటువంటి తొలి ప్రబంధం ఏది? ఆముక్తమాల్యద. ఆముక్తమాల్యద అనేటువంటిది చూడండి, ఒక ప్రౌఢ ప్రబంధము, 7 ఆశ్వాసాలు కలిగినటువంటిది. దీనికి మరొక పేరు విష్ణు చిత్తీయము. విష్ణు చిత్తీయము అని ఎందుకన్నారా అంటే ఈ ఆముక్తమాల్యదలో విష్ణు చిత్తుడు అనేటువంటి అతను నాయకుడిగా ఉంటాడు. ఇక్కడ నాయకుడు విష్ణు చిత్తుడు అయినప్పటికీ కూడా ప్రధానంగా నాయకత్వ లక్షణాలు కలిగి కథను నడిపించేటువంటిది గోదాదేవి కాబట్టి ఆ గోదాదేవి ఆమె పేరుతోటి వచ్చినటువంటిది ఆముక్తమాల్యద. ఆముక్తం అంటే విడవబడినటువంటి, మాల్య అంటే దండను, దా అంటే ఇచ్చినది. విడవబడినటువంటి వేసుకొని విడవబడినటువంటి దండను ఇచ్చినది ఎవరయ్యా అంటే గోదాదేవి. అంటే టైటిల్లోనే ఆ పేరు దాగి ఉన్నది. కానీ అక్కడ విష్ణు చిత్తుడు కూడా ఉంటాడు కాబట్టి నాయకుడిగా విష్ణు చిత్తీయం అని పేరు వచ్చింది. కాబట్టి ఆముక్తమాల్యదకు మరొక పేరు ఏంటయ్యా అంటే విష్ణు చిత్తీయము. రాయలకు కలలో కనిపించి కావ్యం రాయమని చెప్పినది ఎవరయ్యా అని అడిగితే శ్రీకాకుళాంధ్ర విష్ణువు, శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు అనేటువంటి ఆయన శ్రీకృష్ణదేవరాయలకు కలలో కనిపించి ఒక కావ్యం రాయమని చెప్పినట్లుగా మనకి తెలుస్తున్నది. ఎవరి కళలో కనిపించారంటే శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు. అయితే ఇంకొక విషయం గుర్తు పెట్టుకుందాం. ఆముక్తమాల్యద వెంకటేశ్వర స్వామికి అంకితం చేసినాడు. ఆముక్తమాల్యద గ్రంథాన్నేమో వెంకటేశ్వర స్వామికి అంకితం చేసినాడు. కానీ ఆయనకి కావ్యం రాయమని కళలోకి వచ్చి చెప్పినది మాత్రం శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు. విష్ణువు వెంకటేశ్వర స్వామి ఒకటే కదా అని మనం ఏది రెండింటికి ఒకటే ఆన్సర్ పెట్టడం అనేది కుదరదు. దేని ఆన్సర్ దానికి పెడితేనే మనకి ఒక మార్కు వస్తుంది, మనం పెట్టినటువంటి జవాబు కరెక్ట్ అవుతుంది. కాబట్టి కళలో కనిపించి కావ్యాన్ని రాయమని చెప్పింది శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు. ఆ గ్రంథాన్ని అంకితం తీసుకున్నది శ్రీ వెంకటేశ్వర స్వామి. గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామి ఆయనకి కళలోకి రాలేదు, ఆయన చెప్పలేదు గ్రంథం రాయమని. ఆయన గ్రంథాన్ని శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుకి అంకితం ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చినాడు? వెంకటేశ్వర స్వామికి అంకితం ఇచ్చినాడు. ఆయన కళలో వచ్చి గ్రంథం రాయమని చెప్పిందేమో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు. ఈ విషయాన్ని చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆముక్తమాల్యద ఏ పాకంలో ఉన్నది అంటే నారికేళ్ల పాకంలో ఉన్నది. నారికేళం అంటే కొబ్బరికాయ. కొబ్బరికాయ తినాలంటే
చాలా ఎత్తులో ఉన్నటువంటి చెట్టు ఎక్కాలా, దాన్ని దించాలా, ఆ తర్వాత పైన పీచంతా తీయాలా, దాన్ని పగలు కొట్టాలా, మళ్ళీ కొబ్బరి తీయాలా, దాన్ని తీసిన కొబ్బరిని బాగా నమలాలా, ఆ తర్వాత దాని సారాన్ని మనం మింగాల. అంతేగాని ఏదో ద్రాక్షను అరటి పండుగ తిన్నంత సులభంగా కొబ్బరికాయని తినలేం. కాబట్టి ఆయన రచన కూడా ఇంత లోతుగా ఉంటుందని అర్థం. ఆ పాకం నారికేళ పాకంలో రాయబడింది ఆముక్త మాల్యద. ఇందులో రసం వచ్చేసి శృంగార రసం అండి, గుర్తుపెట్టుకోండి. శృంగార రసము, నారికేళ పాకము, ఆముక్త మాల్యద. తిరుమల వెంకటేశ్వర స్వామికి అంకితం అని చెప్పుకున్నాం. పోతే ఆముక్త మాల్యద అనేటువంటిది ఏ తమిళ పద సంస్కృతీకరణము అంటే చూడి కొడుతాళ్. ఇది బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక తమిళ పదం అండి. ఈ తమిళ పదాన్ని ఆధారంగా చేసుకొని ఆముక్త మాల్యద అనేటువంటి ఒక సంస్కృత పదాన్ని టైటిల్ గా పెట్టడం జరిగింది. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. అయితే ఇంకొక బిట్ కూడా ఇలా కూడా అడగచ్చు. ఆముక్త మాల్యద అనేటువంటిది ఒక తమిళ పదమా, ఒక తెలుగు పదమా, ఒక సంస్కృత పదమా? ఏది కాదు. లేకపోతే కన్నడ పదమా? ఎందుకంటే ఈయన కన్నడ భాషకుడు కాబట్టి ఆయన కన్నడ భాషా పదము, తెలుగు భాషా పదము, సంస్కృత భాషా పదము, తమిళ భాషా పదము, ఈ 4 భాషలతోనూ ఆయనకి సంబంధం ఉన్నది. అయితే ఈ 4 భాషలు మనకి ఇచ్చినప్పుడు ఏ భాషకు సంబంధించినటువంటి సంస్కృతీకరణం అని అడిగితే మనం తెలుగు పెట్టకూడదు, ఆ తర్వాత కన్నడం పెట్టకూడదు, ఇకపోతే మనం సంస్కృతం పెట్టకూడదు. చూడి కొడుతాళ్ళు అనేటువంటిది తమిళ పదం, గుర్తుపెట్టుకోండి. పోతే ఆముక్త మాల్యద అనేటువంటిది సంస్కృత పదం. అందుకే సంస్కృతీకరణము అని చెప్పినాడు. సంస్కృతీకరణం చేయబడింది ఆముక్త మాల్యద అనేటువంటిది. అయితే ఆముక్త మాల్యద అనగా అర్థం ఏమి అని అడిగితే ధరించి విడిచిన పూలమాలను ఇచ్చినది. తాను పూలమాలను తయారు చేసుకొని తాను ధరించి చూసుకొని అర్థంలో చూసుకొని ఇది బాగా ఉండదు స్వామికి వేస్తే అని తెలుసుకొని ఆ దండాన్ని తీసి మళ్ళీ శ్రీరంగేశ్వరునికి వేస్తుంది. కాబట్టి తాను ధరించి ఆముక్తము అంటే విడువబడిన, మాల్య అంటే దండ, దా అంటే ఇచ్చినది, విడువబడినటువంటి దండను ఇచ్చినది అని అర్థం. ఓకే, ఇక్కడ చూస్తే ఆముక్త మాల్యద మూల గ్రంథం ఏమి అని అడిగితే బాగా వినండి. దివిసూరి చరిత. ఇది ఎవరు రాశారయ్యా? గరుడ వాహన పండితుడు రాశాడు ఈ దివిసూరి చరిత. ఈ దివిసూరి చరిత అనేటువంటిది మూల గ్రంథము. అయితే ఈ ఒక్క గ్రంథం మాత్రమే మూల గ్రంథం అని ఎక్కువ మందికి తెలుసు. కానీ ఇంకొక గ్రంథం కూడా మూల గ్రంథంగా ఉన్నది. ఆ విషయాన్ని మీరు తెలుసుకోండి. గురు పరంపర అనేటువంటి గ్రంథం ఎవరు రాశారా? ఇది పెరుమాళ్ జీయర్ గారు రచించినటువంటి గురు పరంపర అనేటువంటిది కూడా ఈ ఆముక్త మాల్యదకు మూల గ్రంథంగా చెప్పబడుతున్నది. అది ఒకటే కాదు, దివిసూరి చరితము, గురు పరంపర, ఇవి రాసినది ఇద్దరు కూడా ఎవరు? గరుడవాహన పండితుడు, పెరుమాళ్ జీయర్. ఓకే, ఇక్కడ చూస్తే ఆముక్త మాల్యదలో రాయలు స్థాపించదలుచుకున్న మతం ఏది అంటే విశిష్టాద్వైతం. గుర్తుపెట్టుకోండి, ద్వైతం కాదు అక్కడ, విశిష్టాద్వైతం బాగా గుర్తుపెట్టుకోవాలి. ద్వైతం కాదు, అద్వైతము కాదు, విశిష్టాద్వైతం అనేటువంటి మతాన్ని స్థాపించడం కోసం రాయలు ఈ యొక్క ఆముక్త మాల్యదను రచించినట్లుగా చెప్పుకున్నాం. ఆముక్త మాల్యదలో ప్రధాన ఇతివృత్తం ఏంటి? ఇతివృత్తం అంటే కథ. ప్రధానమైనటువంటి కథ ఏంటి? అసలు గోదాదేవి శ్రీరంగేశ్వరుల కళ్యాణం ఉంటుంది. గోదాదేవి శ్రీరంగేశ్వరుల కళ్యాణం ఇతివృత్తంగా కలిగినటువంటి కథ ఏదైనా అంటే ఆముక్త మాల్యద. ఇక్కడ మనం కొన్ని కన్ఫ్యూజ్ కాకుండా ఉండేటువంటి విషయాలు ఏంటి? రాయలు నివసించే భవనం మలయకోటము, రాయలు సభాగోష్ఠులు జరిపేటువంటి భవనం పేరు భవన విజయము. అదొకటి. శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేసినాడు.